నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దత్తాత్రేయ శివం శాంతం సచ్చిదానంతమద్వయం ఆత్మరూపం వరం దివ్యం అవధూతముపాస్మహే. రామకృష్ణాది అవతారాల కంటే ముందే కృతయుగంలోనే సంభవించిన అవతారం శ్రీ దత్తాత్రేయ స్వామి. స్మరణతోనే కరుణ కురిపించే విశ్వగురువు ఆ స్వామి. కనిపించే జగత్తునే సత్యంగా భావించి కష్ట సుఖాల మధ్య కొట్టుమిట్టాడుతూ దుఃఖితులై జీవించే మానవ కోటికి జ్ఞానబోధ కలిగించి స్వస్వరూప జ్ఞానమేర్పరిచి ముక్తి పదగాములను చెయ్యడమే ఈ దత్తాత్రేయ అవతార లక్ష్యం. ఆ స్వామి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ సమీపంలో ఉన్న వల్లభాపురం ఆ దివ్యక్షేత్రాన్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో సందర్శిద్దాం రండి. భక్తుల పాలిట దయాళువైన దత్తాత్రేయుల వారు వరప్రదాయుడు. ఆ స్వామి భిన్న భిన్న స్వరూపాల్లో దర్శనమిస్తాడు. ఓసారి ఆ స్వామి అవతార విశేషం తెలిసేలా మరోసారి గోప్యంగా విరాజమానమయ్యే విలక్షణ అవతారమూర్తి దత్తాత్రేయుడు. అటువంటి జగద్గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠం నెలవైన తీర్థస్థానం శ్రీక్షేత్ర శ్రీ వల్లభాపురం. ఆ సుక్షేత్ర ప్రవేశం చేసి శ్రీ దత్త అనుగ్రహ పాత్రులమవుదాం రండి. శ్రీ దత్తాత్రేయుల వారు సంచరించిన తీర్థస్థలం ఇది. కృష్ణానది ఉత్తర తీరంగా కురువపురం నుండి గుర్తించబడిన ఇదే నేటి శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురం. కృష్ణవేణి పవిత్ర తీర్థస్థలంగా ఈ ప్రాంతం శ్రీ దత్తాత్రేయుల వారిని కృష్ణాతీర నివాసాయ అని కొలుచుకునేలా భాసిస్తోంది. కృష్ణవేణి నదుల సంగమ ప్రదేశమైన కురుగడ్డయే కురువపురంగా ప్రసిద్ధి చెందింది. నదికి ఈవలగా నదీ పాయల మధ్యగా శ్రీక్షేత్ర శ్రీ వల్లభాపురం ఖ్యాతిగాంచుతోంది. దక్షిణ భారతదేశంలో కృష్ణవేణి నది మధ్యలోని శ్రీక్షేత్ర శ్రీవల్లభపురంగా ప్రసిద్ధికెక్కిన ఇక్కడే శ్రీ దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠం నెలకొల్పబడింది. స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ ఈ పీఠాన్ని 1999లో వ్యవస్థాపన కావించారు. ఈ క్షేత్రానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ల నుంచి భక్తులెందరో తరలివచ్చి దర్శించి గురుకృపకు పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యదాయకులవుతున్నారు. శ్రీ దత్తాత్రేయుల అవతార పరంపరలో ప్రథమావతారంగా తెలుగునాట ప్రభవించిన శ్రీపాద శ్రీ వల్లభుల వారిని పేర్కొంటారు. అంతటి కారుణ జన్ముడై అవతరించిన శ్రీ దత్తాత్రేయుల వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుందాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడై త్రిమూర్త్యాత్మకంగా భాసించే శ్రీ దత్తాత్రేయుడు లోకేశ్వరుడు, జగద్గురువు. శ్రీ దత్తాత్రేయుల వారు ఒక నిరంతర అవతారం. గత 700 సంవత్సరాల కాలంలోనే 5 మహాపురుషులు శ్రీ దత్తాత్రేయుల అవతారంగా దర్శనీయమయ్యారని విశ్వాసం. శ్రీ దత్తాత్రేయుల అవతార పరంపరలో ప్రథమావతారంగా తెలుగునాట ప్రభవించిన శ్రీపాద శ్రీ వల్లభుల వారిని పేర్కొంటారు. ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో వారు అప్పలరాజు,
సుమతి దంపతులకు దత్తాత్రేయ అవతారమూర్తిగా జన్మించారు. ఏడేళ్ల వయసులోనే షట్శాస్త్రాలు ఆపోసన పట్టి ప్రజలకు గురుస్థానీయులై 16వ ఏట తపస్విగా, బ్రహ్మచారిగా తల్లిదండ్రుల అనుమతితో ఉత్తర దేశానికి తరలిపోయారు. కాశీ నుండి బదరికాశ్రమానికి, అక్కడి నుండి దక్షిణాదికి వచ్చి కర్ణాటక గోకర్ణ క్షేత్రంలో వసించి, ఆపై రాయచూరు జిల్లాలో కృష్ణానది మధ్యలో ఉన్న కురువపురంలో స్థిరపడ్డారు. దివ్య జ్ఞాన బోధతో ఎందరినో తరింపజేశారు. ఆ పై జన్మలో మహారాష్ట్రలోని కరంజయ గ్రామంలో ఒక భక్తురాలి కోరికపై ఆమెకు పుత్రునిగా జన్మించి శ్రీ నృసింహ సరస్వతిగా తరింపజేశారు. శ్రీపాద శ్రీవల్లభునిగా శ్రీ దత్తాత్రేయుల వారు కర్ణాటక రాయచూరులోని కురువపురానికి ఆవల ఒడ్డున ఉన్న కృష్ణాతీరపు ఒక పెద్ద బండపై సూర్యోదయ వేళ వచ్చి సూర్య నమస్కారాలు చేసేవారు. ఆ బండపై వారి హస్త పాదముద్రల ఆనవాళ్లు నేటికీ భక్తులకు సాక్షాత్కరిస్తుంటాయి. గర్భాలయంలో 6.5 అడుగుల శ్రీ దత్తాత్రేయ విగ్రహం ఇక్కడ విశిష్టమూర్తి. భక్తులు నిత్యం శ్రీ దత్తాత్రేయుని ఇక్కడ పూజించుకుంటారు. స్వామి 6 చేతులతో క్రింది 2 చేతులలో రక్షమాల, కమండలం ధరించి బ్రహ్మమై, మధ్య చేతులలో ఢమరుకం, త్రిశూలం దాల్చి శివుడై, పై 2 చేతులలో శంఖ చక్రాలతో విష్ణుమూర్తి అయి సాక్షాత్కరిస్తారు. దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. సృష్టిస్థితి లయకారకులైన త్రిమూర్తులకు ఒక దేహం, 3 తలలు, 6 చేతులు గల దేవతామూర్తిగా దత్తాత్రేయుడు వెలిశాడు. ఆయా ఆయుధాలతో, లాంఛనాలతో, ఆసరాగా ఒక గోవు, రక్షణకై చతుర్వేదాల వలె 4 కుక్కలతో జగద్గురువుగా ఆరాధింపబడుతున్నాడు. శ్రీపాద వల్లభులు సూర్య నమస్కారాలకై ఒకప్పుడు తరలివచ్చిన కృష్ణవేణి నదీ పాయల మధ్య బండలపై సహజ గణపతి దృశ్యమానమయ్యాడు. నదీ ఒడ్డున ఆ రాతిని అభిషేకించారు. ధూపదీప పూజలనరించి భక్తులందరిచే అక్కడి శ్రీపాద వల్లభుల పాదాలకు, బండరాదిపై దర్శనీయమైన శివలింగానికి శిరసా నమస్కరించుకునే మహద్భాగ్యం కలిగించారు.
శ్రీపాద వల్లభుని సిరివంతమైన మూర్తి దర్శనం పరమ పుణ్యదాయకం. ఆ స్వామిని దర్శించినంతనే మనసులోని సకల కల్మషాలు తొలగిపోతాయి. ఓ ఆధ్యాత్మిక భావచింతన చిగురిస్తుంది. నిర్మల హృదయులై దత్తాత్రేయుని సర్వాలంకార భూషితమైన విగ్రహ దర్శనం చేసుకుని భక్తులు పునీతులవుతారు. ఆ పుణ్యఫలాన్ని మనము పొందుదాం. శ్రీ దత్తాత్రేయుని అలంకృత విగ్రహం ఎంతగానో ఆకర్షిస్తుంది. అభిషేకాలు జలంతోనూ పంచామృతాలతోనూ కావిస్తారు. క్షీరాభిషేకం, పసుపు నీరు, కుంకుమ నీరుతో స్వామి మూర్తిని అభిషేకించి శుభ్ర వస్త్రాన్వితుడిని కావించి రాతిమూర్తికి శంఖచక్రాలను, అభయహస్తాన్ని, త్రిమూర్త్యాత్మకమైన వదనాన్ని వెండి తొడుగులతో శోభాయమానం చేయటం నయనానందకరమైన దృశ్యం. శ్రీపాద స్వాముల వారిని కనులారా దర్శించుకున్న భక్తులు ముందుకు సాగుతారు. శ్రీక్షేత్రం శ్రీ వల్లభాపుర మందిర ప్రాంగణంలోనే కొలువైన అష్టాదశ మూర్తులను సభక్తికంగా వీక్షిస్తారు. 16 మంది శక్తి స్వరూపిణులను ఒకే చోట చూసే భాగ్యాన్ని పొందుతారు. ఇక సంస్థాన పీఠం ఆలయంలో అమ్మవారి విగ్రహం అష్టభుజమూర్తి అయి దర్శనమిస్తుంది. వివిధ దేవీ దేవతల ప్రతిమలు నెలకొని ఉన్నాయి. దత్తాత్రేయుని పవిత్ర పాదుకల సందర్శన భాగ్యం కూడా లభిస్తుంది. మందిరంలో శ్రీ దత్తాత్రేయుని జన్మస్థానమైన శ్రీపాద వల్లభుల పీఠికాపురపు శక్తిమాత శ్రీ పురుహూతికాదేవి చిత్తరువుతో పాటు అష్టాదశ శక్తిమూర్తులను ఇక్కడ దర్శించుకోగలం. శ్రీ గిరిజాదేవి, శ్రీ మాణిక్యాంబాదేవి, శ్రీ కామరూపీదేవి, శ్రీ మాధవేశ్వరీదేవి, శ్రీ వైష్ణవీదేవి, శ్రీ మాంగళ్య గౌరీదేవి, శ్రీ విశాలాక్షీదేవి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ శశాంకరీదేవి, శ్రీ కామాక్షీదేవి, శ్రీ శృంఖలాదేవి, శ్రీ చాముండేశ్వరీదేవి, శ్రీ జోగులాంబాదేవి, శ్రీ భ్రమరాంబాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ ఏకవీరాదేవి, శ్రీ మహాకాళీదేవి మందిర మంటపంలో లతా గుల్మవర్ణ శోభిత స్తంభాల పరిసరాల్లో దర్శనమిస్తారు. దత్తాత్రేయుడు ఆర్తత్రాణ పరాయణుడే కాదు, కోరిన కోరికలను మించి మరిన్ని శుభాలను కూర్చే భక్త సులభుడు. శ్రీ దత్తుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఇతర దేవీ దేవతల దర్శన భాగ్యం కూడా దక్కుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ, సరస్వతీదేవి తదితర దేవీ దేవతలను భక్తులు మనసారా పూజిస్తారు. ఆంజనేయ స్వామి, వీణాపాణి సరస్వతీదేవి విగ్రహాలున్నాయి. మేడి చెట్టుకు వృక్షరాజాయతే నమః అని నమస్కరించుకుని అక్కడే వృత్తాకార మంటపంలో గల నాగదేవతా మూర్తికి, నాగుల పుట్టకు భక్తితో నమస్కరించి పూజిస్తారు. నమస్తే దేవదేవేశ, నమస్తే ధరసీధర, నమస్తే సర్వనాగేంద్ర, ఆదిశేష నమోస్తుతే అని ఆ ఆదిశేషుణ్ణి పసుపు కుంకుమలతో పూజిస్తారు. కాలభైరవుడు, శివుడు, శ్రీరాముడు, షిరిడీ సాయి, సీత, రేణుకాదేవి, శ్రీచక్రం పవిత్రంగా ఇక్కడ కొలువులందుకుంటున్నారు. శ్రీ దత్తాత్రేయుడు కొలువైన ఈ సుక్షేత్రంలో మరో అపురూప దర్శనం త్రిశూల మందిరం. ఆ మందిర దర్శనం సకల పాపహరణం. అక్కడ చేసే ప్రదక్షిణలకు ఓ పరమార్థముంది. ఆలయ గోపురంపై త్రిశూలంతో గోచరించేది త్రిశూల మందిరం. శ్రీక్షేత్ర శ్రీ వల్లభపురానికి విచ్చేసిన భక్తులు
త్రిశూల మందిరం సందర్శించి 24, 54 లేదా 108 ప్రదక్షిణలు చేసి శ్రీ దత్తాత్రేయుని కోరిన కోరిక వారం నుండి నెల రోజులలోగా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. కోరిన కోర్కెలు తీరిన వారు తిరిగి సందర్శించుకొని గురుచరిత్ర పారాయణం చేస్తారు. విశేష పూజలు కావిస్తారు. అనుష్ఠానానికి వీలుగా ధ్యాన మందిరంలో భక్తులకు సౌకర్యాలున్నాయి. దీర్ఘ వ్యాధులను సైతం మటుమాయం చేసే మహనీయ మూర్తిగా ఈ క్షేత్రంలో శ్రీదత్త భక్తులపై అపార కృపావృష్టి కావిస్తున్నాడు. శ్రీ దత్తాత్రేయుని ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభులు, ఆపై శ్రీ నృసింహ సరస్వతిగా, శ్రీ మాణిక్య ప్రభువుగా, శ్రీ స్వామి సమర్థగా, శ్రీ షిరిడీ సాయిబాబాగా దత్తాత్రేయులు అవతరించారని, జ్ఞానయోగ సంపన్నులైన మహాపురుషుల రూపంలో మన మధ్య దత్తాత్రేయులు సదా సంచరిస్తూనే ఉంటారని అంటారు. స్మరణ మంత్రంతోనే అనుగ్రహించే భక్త సులభుడు శ్రీ దత్తాత్రేయుడు. కర్పూర కాంతి దేహాయ బ్రహ్మమూర్తి ధరాయ చ వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ చేరుకుని అక్కడి నుండి బాత్పుర, బిజినేపల్లి, నాగర్ కర్నూల్, పెద్దకొత్తపల్లి మీదుగా పసుపుల చేరుకుని అక్కడికి దగ్గరలో గల వల్లభాపురంలో వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటారు భక్తులు. స్మరణ మాత్రంతోనే అనుగ్రహించే భక్త సులభుడు శ్రీ దత్తాత్రేయుడు. దత్త అనే 2 అక్షరాల మంత్రాన్ని జపించిన మాత్రాన ఆ జగద్గురువు అనుగ్రహం లభిస్తుంది. శ్రీ దత్తానుగ్రహం అందరికీ చేకూరి సుఖశాంతులు సంప్రాప్తింపచేయాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.